ఎస్డిఎంఎస్ లో డిఏఆర్ డీలర్ యాన్యువల్ రిటర్న్స్ ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాం. మీరు ఎస్డిఎంఎస్ లో లాగిన్ అయిన తర్వాత జీరో అకౌంట్ లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మీకు మెనూలో లాస్ట్ లో డౌన్ యారో క్లిక్ చేస్తే ఇక్కడ లాస్ట్ ఉంటుంది డిఏఆర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ డిఏఆర్ పీరియడ్ వచ్చేసి 23/2/23/24 అని ఉంటుంది. ఈ ఈ 23 నెలలు సెలెక్ట్ చేసుకొని ఎస్ఆర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ రికార్డ్ యాజ్ పర్ పార్ట్నర్ ఉంటుంది. మీది ప్రొప్రైటర్షిప్ అయితే ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్ అయితే పార్ట్నర్ ఇవ్వాలి. ప్రొప్రైటర్ పార్ట్నర్ సొసైటీగా ఉంటే మీకు పార్ట్నర్షిప్ లేదా ప్రొప్రైటర్షిప్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కిందకు వస్తే మీకు మొత్తం 8 ఉంటాయి ఆప్షన్స్. పాన్ కార్డ్, డిస్ట్రిబ్యూటర్ అగ్రిమెంట్, బ్యాలెన్స్ షీట్, సెటిల్ సెల్లింగ్ ప్రైస్, బ్యాంక్ అకౌంట్, గోడౌన్ ల్యాండ్, షోరూమ్ ల్యాండ్, ఎక్స్క్లూజివ్ ఏజెంట్స్ నెంబర్. ఇవన్నీ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చి ఇక్కడ పాన్ యాజ్ పర్ పార్ట్నర్ ఉంటుంది. పాన్ కార్డ్ ఇవ్వండి. దీని తర్వాత కిందకు వచ్చి ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇక్కడ కింద నేమ్ అనే దగ్గర రైట్ సైడ్ ప్లస్ ఉంటుంది. ఇక్కడ ప్లస్ తీసుకొని మీది ప్రొప్రైటర్షిప్ అయితేనేమో ఒక పేరే ఉంది. అయితే పార్ట్నర్షిప్ అనుకోండి, ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ ఇవ్వాలి. ఇక్కడ ప్లస్ తీసుకున్న తర్వాత రికార్డ్ వస్తుంది. ఇక్కడ రికార్డ్ యాజ్ పర్ ఉంటుంది కదా, ఇక్కడ మీరు పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోండి. ప్రొప్రైటర్షిప్ అయినా పార్ట్నర్షిప్ అయినా సరే పార్ట్నర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ ఫస్ట్ టైం లాస్ట్ టైం. ఇన్ కేస్ మీరు ప్రొప్రైటర్షిప్ కాకుండా పార్ట్నర్షిప్ అనుకోండి, ఇంకో పార్ట్నర్ ప్లస్ తీసుకోండి. సేమ్ పార్ట్నర్ ఫస్ట్ టైం లాస్ట్ టైం ఇలా ఎంతమంది అంతమంది యాడ్ చేసుకోండి. ఈ పార్ట్నర్ అనేది ఇక్కడ పార్ట్నర్ అనేది ప్రొప్రైటర్ అయినా పార్ట్నర్ ఇద్దరికి ఒకటే కాబట్టి పార్ట్నర్ ఇచ్చేయండి బై డిఫాల్ట్. అలాగే రిమైనింగ్ డిస్ట్రిబ్యూటర్ అగ్రిమెంట్ ఉంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్ అగ్రిమెంట్ కూడా సేమ్. మీ అగ్రిమెంట్ డేట్ ఎప్పుడు అయిందో అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కింద రికార్డ్ సిస్టమ్ అని ఒకటి వచ్చింది కదా, ఇది బై డిఫాల్ట్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఉందని చెప్పేసి మీరు రికార్డ్ యాడ్ చేయకుండా ఉండకూడదు. ఈ సిస్టమ్ అనేది వదిలేసేయండి. వదిలేసి మీరు మళ్ళీ ఫ్రెష్ గా ప్లస్ తీసుకొని సేమ్ పార్ట్నర్ ప్రొప్రైటర్ అయినా పార్ట్నర్ అయినా సరే పార్ట్నర్ ఇవ్వాలి. ఫస్ట్ టైం లాస్ట్ టైం డేట్ ఆఫ్ బర్త్ జెండర్ కేటగిరీ ఇవ్వండి. మొబైల్ నెంబర్ షేర్. ప్రొప్రైటర్షిప్ అయితేనేమో 100. అదే పార్ట్నర్స్ అయితే ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్స్ యాడ్ చేసుకుంటూ 12% ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ సేమ్ అలాగే అన్నిటికీ వేసి పెడతాము. ఇక్కడ ప్లస్ తీసుకుంటాము. సేమ్ డిస్ట్రిబ్యూటర్ పేరు యాడ్ చేస్తాం లేదా పార్ట్నర్ పేరు యాడ్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఎయిర్టెల్ సెల్లింగ్ ప్రైస్ జస్ట్ ఆ లైసెన్స్ నెంబర్ వేస్తాము. ప్లస్ తీసుకుంటాము. మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ నేమ్ ఇస్తాము. అలాగే బ్యాంక్ అకౌంట్ నేమ్ చెప్పదే బ్యాంక్ అకౌంట్ నేమ్ ఇస్తాము. అంటే బ్యాంక్ అకౌంట్ లో ఏ పేరు ఉంది, ఏజెన్సీ పేరు ఉందా లేదా డిస్ట్రిబ్యూటర్ పేరు ఉందా అది ఇస్తాము. కరెంట్ అకౌంట్ నెంబర్ ఇస్తాము. ఇచ్చి ప్లస్ తీసుకొని ఇక్కడ కూడా డిస్ట్రిబ్యూటర్ పేరు ఇవ్వాలి. డిస్ట్రిబ్యూటర్ పేరు లేదా పార్ట్నర్స్ పేరు ఇవ్వాలి. నెక్స్ట్ గోడౌన్ ల్యాండ్ ఇక్కడ వచ్చేసి ఓన్ అయితే ఓన్, లీజ్ అయితే లీజ్ ఇవ్వండి. ఇచ్చేసి ప్లస్ తీసుకోండి. ఆ డిస్ట్రిబ్యూటర్ పేరు యాడ్ చేయండి. నెక్స్ట్ షోరూమ్ దగ్గర ల్యాండ్ స్టాటస్ పార్ట్నర్ ఓన్. ఇక్కడ ఓన్ నుంచి కనుక డేట్ ఇవ్వాలి. మీరు లీజ్ అంటే డేట్ కాదు. మీరు ఓన్ ల్యాండ్ పెట్టినా కానీ రిజిస్ట్రేషన్ చేసిన డేటే ఉంది. ఓన్ ల్యాండ్ అయితే రిజిస్ట్రేషన్ చేసిన డేట్ ఇచ్చుకోండి. అదే లీజ్ అనుకోండి, లీజ్ అంటే ఎప్పుడు లీజ్ డాక్యుమెంట్ రాసుకున్నారు మీరు, ఎప్పటి వరకు ఉంది కాదు ఎప్పుడు చేసుకున్నారు. ఈ రోజు చేసుకుని ఈ రోజు డేట్ ఇవ్వాలి. మనం ఎప్పుడైనా ఇవ్వకూడదు, టూ ఇవ్వకూడదు, కానీ ఎప్పటి నుంచి ఆ డేట్ ఇవ్వాలి. తర్వాత ప్లస్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్ నేమ్ ఇవ్వాలి. సేమ్ అలాగే ఎక్స్క్లూజివ్ లైసెన్స్ నెంబర్ ఇస్తాము. ప్లస్ తీసుకుంటాము. డిస్ట్రిబ్యూటర్ నేమ్ లేదా పార్ట్నర్ నేమ్ ఇస్తాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైకి వెళ్ళి అటాచ్మెంట్స్. ఈ అటాచ్మెంట్స్ లో ప్లస్ తీసుకోండి. ప్లస్ డాక్యుమెంట్ టైప్ బ్యాలెన్స్ షీట్ అవన్నీ పేజీలు ఉంది.
డాక్యుమెంట్ ఫైల్ అప్లోడ్ వెళ్ళి డాక్యుమెంట్ అటాచ్ చేయండి. నెక్స్ట్ ఇంకో ప్లస్, నెక్స్ట్ వన్ బ్యాంక్ డాక్యుమెంట్. బ్యాంక్ డాక్యుమెంట్ అంటే బ్యాంక్ సర్టిఫికేట్ ఇస్తారు కదా, ఈ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ ఉంది వాడుతుందని చెప్పేసి అది ఆ డాక్యుమెంట్ అటాచ్ చేయండి. నెక్స్ట్ ప్లస్ ల్యాండ్ డాక్యుమెంట్. ఈ ల్యాండ్ డాక్యుమెంట్ ఇవ్వకండి, అవసరం లేదు, మనకి గొడవ ప్రాపర్టీ ఉంది కాబట్టి ల్యాండ్ డాక్యుమెంట్ స్కిప్ చేసండి, అవసరం లేదు మనకి. నెక్స్ట్ పాన్ కార్డ్ ఎన్ని పేజీలు ఉంది. నెక్స్ట్ ఫైల్ అప్లోడ్ చేయండి. రిటైల్ ప్రైస్ ఎన్ని పేజీలు ఉంది. ఫైల్ అప్లోడ్, డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి. మళ్ళీ ప్లస్ డిస్ట్రిబ్యూట్ అగ్రిమెంట్ కాపీ. మీకు అగ్రిమెంట్ కాపీ అందరి దగ్గర ఉంటుంది, అది ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ సరిపోతుంది. చాలా పేజెస్ ఉంటాయి కదా డిస్ట్రిబ్యూటర్ అగ్రిమెంట్ కాపీ, టైవర్స్ వాళ్ళు ఇస్తారు, ఎల్లో కలర్ లో ఉంటుంది, అది ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ సరిపోతుంది. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ లైసెన్స్. నెక్స్ట్ గోడం ప్రాపర్టీ అంటే మన గోడం ల్యాండ్ ఎన్ని పేజీలు ఉన్నాయో ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఫైల్ అప్లోడ్ చేయాలన్నీ కూడా. నెక్స్ట్ షోరూమ్. ఈ పార్ట్నర్షిప్ డీడ్ ఉంటేనేమో ఇచ్చుకోండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ షోరూమ్ ప్రాపర్టీ, షోరూమ్ లీజ్ కానీ ఇక సొంతమైన సరే ల్యాండ్ డాక్యుమెంట్స్ అవి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దిస్ ఈస్ టు సర్టిఫై ద అడ్రస్ షోరూమ్ అనేది ఉంటుంది కదా, టిక్ పెట్టాలి. ఈ టిక్ పెట్టుకుని అవును మనం ఇక్కడ ఇవన్నీ అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టీఏఆర్ డీటెయిల్స్కి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి. డైలీ కూడా ఖాళీ ఉంచుకోవడం, అన్ని ఫిల్ చేసి ఉండాలి. ఏ ఒక్కటి ఫిల్ చేయకుండా వచ్చినా కానీ అవును. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇక్కడ బై డిఫాల్ట్ సిస్టమ్ వస్తుంది, వచ్చిన చోట అలా వదిలేయద్దు. ఆ సిస్టమ్ లో దానికి వదిలేసి మీరు ప్లస్ తీసుకొని కొత్తగా డిస్ట్రిబ్యూటర్ పేర్లు అనేది యాడ్ చేయాలి. Hey there. Subscribe to my channel. And also press this bell icon.